మీ నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడే ముందు ఒక్కటి గుర్తుపెట్టుకోండి. మనం మాట్లాడే మాటలు మనకు గుర్తుండకపోవచ్చు, కానీ అది విన్న వ్యక్తికి మాత్రం జీవితాంతం గుర్తుండిపోతుంది. గుర్తుంచుకోండి, మనం ఎవరినైతే అత్యంత చులకనగా చూస్తామో భగవంతుడు వారితోనే అత్యంత అవసరం వచ్చేలా చేస్తాడు. అర్థమైందనుకుంటా. జీవితంలో అందరితోనూ అలాగే అన్నిటితోనూ ఏదో ఒక సమయంలో తప్పకుండా అవసరం పడుతుంది. ఆ రోజున మీరు ఎంత ప్రాకులాడినా ఎవ్వరూ కనికరం చూపరు. గుర్తుంచుకోండి, స్థాయిని చూసి ప్రవర్తించే వారిని ఇంటికి పిలవకండి. మర్యాద ఇవ్వని వారింటికి మీరు వెళ్ళకండి. ఇక వ్యక్తిత్వం లేని వారితో ఏమీ చెప్పకండి. మనసు బాధపడేలా ఎవరైనా మాట్లాడితే వారికి మౌనమే మంచి సమాధానం. ఎందుకంటే మనకంటే కూడా మంచి సమాధానం కాలమే చెప్తుంది. గుర్తుంచుకోండి, నువ్వు మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు, తిరిగి మళ్ళీ అది నిన్నే చేరుతుంది. గుర్తుంచుకోండి, అవసరం లేని వారి గురించే ఆలోచించి ప్రయోజనం లేదు. వాళ్ళు బంధువులైనా స్నేహితులైనా ఎవరైనా సరే, మన విలువ తెలియని వాళ్ళతో ఏం మాట్లాడినా, వాళ్లకు ఏం చేసినా కూడా వారికి మన విలువ ఎప్పటికీ అర్థం కాదు. ఇక మీ విలువైన సమయాన్ని అతిగా ఆలోచిస్తూ వృధా చేసుకోకండి. మిమ్మల్ని 10 అడుగుల దూరంలో ఉంచాలి అని అనుకున్న వారికి మీరే 100 అడుగుల దూరంలో ఉండండి. అదే మీకు మీ మనశ్శాంతికి మంచిదే. గుర్తుంచుకోండి, గొప్పతనం అంటే ఏదో సాధించడం కాదు, ఏదో సంపాదించడము కాదు. మన మాటల వల్ల కానీ మన చేతల వల్ల కానీ ఎవరికి కూడా బాధ కలిగించకుండా ఉండటమే నిజమైన గొప్పతనం కదంటారా? గుర్తుంచుకోండి, ఎప్పటికీ మన స్థాయిని నిర్ణయించేదే మన ప్రవర్తన మాత్రమే, అంతేకాని ఎదుటివారి పొగడ్త ఎప్పటికీ కాదు. అర్థమైందనుకుంటా. ఎవరు నీ గురించి చెడుగా మాట్లాడిన మాటలు నీ పాదాలకు అంటిన దుమ్ముతో సమానం. ఇక దాన్ని దులుపుకోవాలి కానీ పదే పదే తలుచుకొని బాధపడకూడదు. గుర్తుంచుకోండి, మంచితనానికి లభించే బహుమానాలు అవమానాలు ఇంకా అపనిందలు మాత్రమే కదంటారా? నమ్మకమైన, గౌరవమైన, ప్రాణమైన ఒక్కసారి పోతే మళ్ళీ తిరిగి రావా. బ్రతకడం గొప్ప కదా, నిజాయితీగా బ్రతకడం గొప్ప కదంటారా? మంచితనానికి విలువ లేదు అనేది ఎంత నిజమో, మన మంచితనమే మనల్ని కాపాడుతుంది అనేది కూడా అంతే నిజం. గుర్తుంచుకోండి, పని చేసే ప్రతిసారి కూడా సత్ఫలితాలు రాకపోవచ్చు, కానీ పని చేయకపోతే మాత్రం ఏ ఫలితమూ రాదు. అర్థమైందనుకుంటా. జీవితంలో డబ్బులు సంపాదించడం కోసం వ్యక్తిత్వాన్ని అమ్ముకోక, ఏ జీవితం కోసం ఆరాటపడి డబ్బును పోగేస్తున్నావో అదే జీవితం నాశనమవుతుంది. ఈ ప్రపంచంలో డబ్బు ఎంత విలువైందో వ్యక్తిత్వం అంతకంటే విలువైంది. జీవితంలో మనం చేసే తప్పుల్ని గమనించేది ఇద్దరే. ఒకరు పరమాత్మ, మరొకరు మన అంతరాత్మ. ముందు మీ అంతరాత్మకి సమాధానం చెప్పుకోండి, ఆ తరువాత పరమాత్మ ఖచ్చితంగా క్షమిస్తాడు. అర్థమైందనుకుంటా. మనిషిపై నమ్మకం ఉంటే మౌనం కూడా అర్థమవుతుంది. నమ్మకం లేకపోతే ప్రతి మాట కూడా అపార్థమే అవుతుంది. గుర్తుంచుకోండి, జీవితం అంటే ఒక సమస్య నుంచి మరో సమస్యలోకి ప్రయాణించడమే. ఏ సమస్య లేకుండా జీవితం ఉండదు. ఎందుకంటే జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా
ఫలితాలు ఖచ్చితంగా కావాలి, అవునా? కానీ ఆ ఫలితాలు పరీక్ష లేకుండా ఎలా దక్కుతాయి? మీరే ఆలోచించండి. మనిషి యొక్క వ్యక్తిత్వం అనేది వెలుగుతున్న దీపంలా ఉండాలి. ఎందుకంటే దీపం అనేది పూరి గుడిసెలో అయినా, ఇంద్ర భవనంలో అయినా సమానంగానే వెలుగుతుంది. అర్థమైందనుకుంటా. మనిషికి కష్టాలనేవి ఎలా బ్రతకాలో నేర్పిస్తాయి. ఇక నష్టాలనేవి ఎవరిని నమ్మాలో నేర్పిస్తాయి కదంటారా? మిమ్మల్ని మీరు గొప్పగా చూసుకోనంత వరకు మీకు అందరూ గొప్పగానే కనిపిస్తారు. ఇక మీకు మీరు తక్కువగా కనిపిస్తారు. గుర్తుంచుకోండి. బలమైన ప్రయత్నం చేయకుండా విలువైన విజయం కావాలి అని కోరుకోవడం నిజంగా మీ మూర్ఖత్వం కాదంటారా? మీరే ఆలోచించండి. సమయం అనేది ప్రతి ఒక్కరికి కూడా ఒకేలా ఉంటుంది. మీరు దాన్ని ఉపయోగించుకునే విధానాన్ని బట్టే మీ జీవితం మారుతూ ఉంటుంది. గుర్తుంచుకోండి. బలవంతంగా మీరు ముగించిన ప్రతి కథ కూడా మళ్ళీ మళ్ళీ మొదలవుతూనే ఉంటుంది. ఇక ఎప్పటి వరకంటే దానికి కావలసిన ముగింపు దొరికే వరకు. అర్థమైందనుకుంటా. ముందుకు వెళ్ళాలి అనే నీ ప్రయత్నంలో నిన్ను ఎవ్వరూ కూడా ఆపలేరు. కేవలం ఆగిపోవాలన్న నీ ఆలోచన తప్ప. అర్థమైందనుకుంటా. కేవలం ఆ ఆలోచనను మాత్రమే ఆపండి. మీరు మాత్రం సాగిపోతూ ఉండండి ధైర్యంగా. గెలిస్తే పరిచయం లేనివారు కూడా ప్రశంసిస్తారు. కానీ ఓడిపోతే కనీసం సొంతవారు కూడా పలకరించరు కదంటారా? అందని ఆకాశాన్ని అందుకోవాలి అంటే అందిన ప్రతి అవకాశాన్ని కూడా వినియోగించుకోవాలి. పట్టుదలతో పని చేయగలిగితే రాత్రి కన్న కలలే కాదు, పట్టపగలు కన్న కలలు కూడా నెరవేర్చుకోవచ్చు. గుర్తుంచుకోండి. కష్టపడకుండా అలాగే నష్టపోకుండా ఏ కొత్త విషయాన్ని కూడా నేర్చుకోలేరు అని మర్చిపోకండి. కనీసం ఒక్కసారి కూడా ప్రయత్నించకుండా నా తలరాత ఇంతే అనుకొని ఆగిపోతే నీకన్నా గొప్ప మూర్ఖుడు ఇంకొకడు ఉండడు. సవాలుగా తీసుకున్నంతవరకు ఏ సమస్యకు కూడా సరైన ముగింపు ఉండదు. గుర్తుంచుకోండి. ఎదుటివారి బలం నీలో భయం కానంత వరకు నీదే విజయం. కాబట్టి ధైర్యంగా ఉండండి. ఇక గొప్ప గొప్ప విజయాలతో అందరూ నాతో పాటు ప్రేమతో ధ్యానించండి. రాధాకృష్ణ.